అంటే మానవ సమాజాన్ని ప్రేమించాలంటే సమాజం అంటే ఏంటి? పంచభూతాలు ప్రేమించాలి. అయ్యో పంచభూతాలు మాట్లాడకూడదా? కరెక్టే. చెట్లు మాట్లాడితే మాట్లాడు, ఆహారం మాట్లాడితే మాట్లాడు, గాలి ఎండ నీరు మాట్లాడు. కానీ నువ్వు శ్రద్ధగా ఏంటి? ఆ ప్రకృతి బంధాన్ని నాశనం చేయకుండా, ప్రకృతి సంపదను నాశనం చేయకుండా ఉండాలి. పుట్టుకతోనే కళ్ళు తీసినా తెలియపోయినప్పటికీ తల్లిదండ్రికి అందరికీ కూడా ప్రకృతిలోనే ఉండి ప్రకృతిలోనే తనకు కావాల్సిన వనరులన్నిటినీ సమృద్ధిగా ఉన్న వనరుల్ని కష్టపడి తెచ్చుకొని వాటిని పచ్చడి చేసి తన దేహాన్ని తానే రక్షించుకుంటున్నాడు. ఉండటానికి గూడు కట్టుకుంటున్నాడు, వస్త్రం రక్షణకి కట్టుకుంటున్నాడు, రెండు ఆకలి దప్పికలు కావాలి కదా. ఈ మూడు ఎక్కడున్నాయి? నీలో ఉన్నాయి. అలా బతకచ్చు. కేవలం గాలిని మాత్రమే సుఖించే బతికించే విధానం యోగ మార్గంలో ఉంది కదా, మనకి ఆధ్యాత్మిక మార్గంలో. కానీ అందరూ ఉండలేరు కదా, వాళ్ళు పుట్టుకతో రాలేదు అలాగా. కాబట్టి ప్రకృతితో కూడి నేను, నాతో కూడి ప్రకృతి ఉంది. దానిలోంచి నేను వచ్చానా, నాలోంచి నేను వచ్చానా, జీవుడిగా నేను ముందు పుట్టానా, జగత్తు ఈశ్వరుడు ప్రపంచం దేవుళ్ళు రాగద్వేషాలు ముందు పుట్టినా అన్న ప్రసక్తి కన్నా అన్నీ నేనే. నేను కాంతి, నేను లేనిది ఏదీ లేదు. అయితే నేను ఎలా ఉన్నది? తెలివి లక్ష్యంతోనే, ఎరుక లక్ష్యంతోనే ఉన్నది. ఎరుకంటే స్పృహ, ఎరుకంటే సహజ జ్ఞానం, సహజ జ్ఞాపక లక్షణం, సహజ శబ్ద భావ లక్షణం. అంటే ఇది ఉంటేనే ఉన్నాయని, ఇది లేకపోతే లేదు కదా. ప్రశ్నించేవాడు ఉంటే కదా ఏదైనా. అంటే నేను ఎలా ఉన్నాను, నాకేం కావాలి, నేను ఎలా ఉన్నాను గమనించి గుర్తించి తెలుసుకునేవాడిగా, గమనించి గుర్తించి తెలుసుకునేవాడిగా. గమనించడం అంటే నాకు నేనే గమనించేవాడు సాక్షి చైతన్యంతో. తెలివి అంటే ఎరుక, తెలివి అంటే జ్ఞానం. నా తెలివిని తెలుసుకుంటూ స్వయం తెలివితో, స్వయం జ్ఞానంతో, స్వయం సాక్షిత్వంతో, స్వయం గమనికతో, స్వయం భావనతో, స్వయం సంకల్పంతో, స్వయం మనస్సుతో, స్వయం బుద్ధితో నేనే ఉన్నాను. నేను ఉన్నానంటే ఉనికిగా ఉన్నావా? నేను శ్రద్ధ భావం చేస్తూ ఉన్నావా? నువ్వు అవగాహన చేసుకో స్వామి. నేనైనా శబ్దంతో, నేనైనా భావంతో ఉన్నావా, ఉనికితో ఉన్నావా? ఫస్ట్ ఉనికి, శబ్దం ఉన్నది, ధ్వని ఉన్నది, చప్పుడు ఉన్నది, గర్జన ఉన్నది. అంటే ఏ వస్తువు అయినా శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నామరూపాలతో ఉన్నదంతా పదార్థమే. పదార్థం ఏంటంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలతో, నామరూపాలతో, వెలుతురు చీకటితో ఉంటూ రాగద్వేషాలతో భావంతో నేనున్నాను భావంతో ఉంది. అయితే జగత్ ఎలా ఉంది? సత్తు చిత్తు ఆనందము నిత్యము పరిపూర్ణ లక్షణాలతో సహజంగా ఉన్నది. జగత్ అంటే ఎవరు? నేను. నేను ఉంటే కదా జగత్. అయితే నేను లక్షణాలు ఏంటి? ఉండుట. ఉండుట అంటే ఉనికి. ఉనికి అంటే సత్యం. సత్యంగా నేనే ఉన్నాను. సత్యం ఎలా ఉంది? నేను శబ్దం చేయకముంపు, నేను భావన చేయకముంపు ఉనికి ఉందని నీవే అవగాహన చేసుకోవాలి. అంటే ఉనికి ఎలాగుంది? చైతన్యంగా. చైతన్యం ఎలా ఉంది? ఎరుకగా ఉంది. ఎరుక ఎలా ఉంది? చిత్తుగా ఉంది. అంటే సత్తే చిత్తు, చిత్త సత్తు. ఎలా ఉంది? ఆనందంగా ఉంది. ఎలా ఉంది? మౌనంగా, పరిపూర్ణంగా, సహజంగా ఉంది. అయితే నీ లక్షణాలు ఏమిటి? నీ స్వరూపం ఏంటి? వాస్తవంగా నువ్వు ఎలా ఉన్నావు? నీ నిజ స్వరూపం ఏంటి? నీ నిజతత్వం ఏంటి అంటే నేనున్నాను, నేను నిజతత్వం సచ్చితానంద పరిపూర్ణ మౌన స్వరూపంగా ఉన్నానని స్వయంగా ఎరుకతో గుర్తించి గమనించి తెలుసుకుని సుఖం దుఃఖం మంచి చెడుని అనుభవిస్తున్నాడు ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు, ప్రతి వారు కూడా. అది నీకు అవగాహన అయింది కదా. ఆ అవగాహనలో నీకు ఏది ప్రతిబంధకంగా ఉంది? ఆందోళన, భయం ఉంది.